హాయ్ గైస్, ఇక్కడ మేము అన్ఎక్స్పెక్టెడ్గా కుంటాల వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా వెళ్ళాలి అని అనుకోలేదు. అక్కడ కుంటాల దగ్గరలో మా రిలేటివ్స్ ఉంటారు, మా బ్రదర్ వాళ్ళు. సో అక్కడ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుండి ఇంకా కుంటాల నియర్ బై అనేసరికి ఇంకా ఒకసారి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాను. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి స్కూలింగ్ 10th వరకు నిర్మల్ నుండి దగ్గరే. చాలామంది ఎక్కడెక్కడ నుంచో కుంటారా వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తారు, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళారు, నేను అప్పుడు వెళ్ళలేదు. మెయిన్గా నాకు వాటర్ ఫాల్ అంటే భయం, అది కూడా ఉందనుకోండి. బట్ ఇంకా ఇక్కడ చూడండి, స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గేట్ దగ్గర ఆపేశారు, అక్కడ టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ అబ్బా ఈ ఉయ్యాలు ఎంత బాగుందో కదా, బాగుంది నిజంగా. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి లోపలికి వెళ్తే ఏముండవు, ఫుడ్, స్నాక్స్, వాటర్. సో ఇక్కడ మనం వెళ్ళకముందే ఇక్కడ చిన్న స్టాల్లా ఉంది, అక్కడే మనము స్నాక్స్, మనకు కావాల్సిన వాటర్ బాటిల్స్, టీ, కాఫీ ఏమైనా తీసుకొని ఇంకా తిని తాగేసి వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అసలు ఒక చిన్న షాప్ ఉండదు, అసలు ఏమంటే ఏం కూడా దొరకవు. మొత్తం ఫారెస్ట్లా ఉంటుంది కదా. సో మనకి ఇంకా మంకీస్ చాలా ఉంటాయి. వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. చిన్న మనము అంటే ప్లాస్టిక్ కవర్ పడేసినా కూడా మంకీస్ మన పైకి వస్తూనే ఉంటాయి. చిప్స్ తిని కూడా కార్లోనే కవర్లు పెట్టినాము, అంటే అంత మంకీస్ ఉన్నాయి అక్కడ. అబ్బాయి ఇక్కడ వ్యూ చూసారు కదా ఎంత బాగుంది నిజంగా. సరౌండింగ్స్లో అయితే అబ్బా కిందకి చూస్తే మాత్రం నాకైతే కళ్ళు తిరుగుతాయి. కాకపోతే బాగుంది వ్యూ అయితే. నెక్స్ట్ మనం పైదాకా కార్ తీసుకుపోవడమే బెటరు, ఎందుకంటే ఇంకా మనం నడవాలంటే కష్టము. మళ్ళీ ఇంకోటి మంకీస్ కూడా ఉంటాయి కదా. సో దానివల్ల మనం కార్ పై వరకు తీసుకెళ్ళడం బెటర్. ఇక్కడ నుండి మనం ఇక కుంటాల వాటర్ ఫాల్ కిందకి స్టెప్స్ దిగాలి. యాక్చువల్గా మేము అంటే June 28 అలా వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళి 20 days ఎబో అవుతుంది. అప్పుడైతే అసలు వాటర్ ఎక్కువ లేవు. అసలు ఏంటంటే మేము అంటే మిడిల్లో నుంచే కనిపిస్తుంది, మనకు చూడొచ్చు. ఫుల్గా వాటర్ ఉంటే అసలు మనం కిందికి కూడా అలో చేయరు. ఇప్పుడు మేము నిలబడ్డ స్పాట్ నుండే చూడాలంట. సో వాటర్ అయితే లేదు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలందరూ వెళ్దాం అని చెప్పి ఇంకా తీసుకెళ్లారు. ఇక్కడ మనం ఇక్కడ నుంచే వ్యూ చూడొచ్చు. వాటర్ ఉంటే ఇంక ఇక్కడ నుండే చూడాలి, ఎందుకంటే అక్కడ మనం కింద వరకు అసలు అలో కూడా చేయరంట. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది. వాటర్ తక్కువ ఉన్నాయి కానీ వ్యూ బాగున్నాయి. దిగేటప్పుడు ఏం లేదులేండి, బాగానే దిగుతాము. వచ్చేటప్పుడే ఉంటుంది మనకి. ఇక్కడ కూడా మిడిల్ స్పాట్ ఇది, అంటే మిడిల్లో నిజంగా ఇక్కడ నుండి చూస్తే వ్యూ మాత్రమే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంక ఇక్కడికి స్టాపింగ్ మనము ఇంకో నడవలేము, మేము ఇంకా చాలా ఇక్కడ నుండే చూస్తాం అనుకునే వాళ్ళు బెటర్ ఇక్కడ నుండి కూడా చూడొచ్చు. లేదు మేము కిందికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాము అని అంటే మాత్రం వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా లంచ్ చేసి వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, ఎందుకంటే మనం అన్ని స్టెప్స్ దిగి మళ్ళీ పైకి ఎక్కాలంటే మనకి ఎనర్జీ కావాలి. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే దాహం అవుతుంది, వాటర్ లేనిది ఇంకా కష్టం. మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే వాటర్ క్యారీ చేయాలి. చాలా మెట్లు ఉంటాయి. అసలు దిగేటప్పుడు పర్లేదు, దిగేస్తాం లేని, కానీ ఎక్కేటప్పుడే ఉంటుంది అస్సలు ఆట. ఇప్పుడైతే బాగానే దిగాము మేమైతే. ఇక్కడ చూసారు కదా, ఇంకా మా వాళ్ళందరూ ఇంకా వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మేము చాలామంది వచ్చాము, మా కో సిస్టర్స్, మా మరిది వాళ్ళు అందరం వచ్చాము. కాకపోతే వాళ్ళకి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు అండ్ ఆల్రెడీ వాళ్ళు చూసేసారంట. సో ఇంకా మేము కిందకి రాము అని చెప్పి వాళ్ళు అక్కడే పైననే ఉన్నారు. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంటుందంట. యాక్చువల్గా నేను చూద్దాం అనుకున్నాను వచ్చేటప్పుడు, కానీ మర్చిపోయినాను. ఇక్కడ చూసారు కదా మా వారి స్టంట్స్, నిజంగా చాలా బాగుంది వ్యూ. అసలు ఇట్లా మనం వాటర్ ఉంటే రైనీ సీజన్లో అసలు ఇట్లా నిలబడలేం, అదంతా వాటర్ ప్లేస్. అసలు ఇక్కడ మేము ఉన్నదంతా వాటర్ ప్లేస్. అక్కడ పైన ఉన్నాయి కదా, అక్కడ నుండి వాటర్ స్టార్ట్ అవుతుంది, వాటర్ ఫ్లో వస్తూనే ఉంటుంది. ఇక్కడ వాటర్ లేవు కాబట్టి మంచిగా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము. బాగా అనిపించింది వ్యూ అయితే, బాగా అనిపించింది నిజంగా. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఇక్కడ బాగానే ఉంది. నిజంగా వాటర్ ఉన్నప్పుడు చూడాలి, అసలు మామూలుగా ఉండదు.
ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇట్లా ఉంది, కానీ ఇక్కడ ఉంది కదా అది మెయిన్ అంట. సో అక్కడ నుండి వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ పాటికి ఎప్పుడో వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యేది, బట్ ఈ ఇయర్ వర్షాలు లేవు కదా ఎక్కువ, అంటే లేట్గా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో దానివల్లేమో ఇంకా వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా మేము వచ్చింది June 28 అని చెప్పాను కదా, ఆ పాటికే కొంచెం వాటర్ ఫాల్ ఎవ్రీ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుందంట. సో కొంచెమైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ అసలు లేదు. ఇంకా వర్షాలే లేవు కదా, వాటర్ ఫాల్ ఎక్కడ నుండి ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా జనాలు కూడా అంతేం లేరు, ఉన్నారు నార్మల్గా ఉన్నారు, మరీ ఎక్కువేం లేరు, నార్మల్గానే ఉన్నారు. ఎందుకంటే వాటర్ కూడా పెద్దగా లేవు కదా. మా వాళ్ళైతే ఇంకా అక్కడి వరకు వెళ్ళారు. నేను ఇక్కడ వరకే ఇంకా స్టాప్, ఇంకా అంత పైకి ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. వ్యూ మాత్రం చాలా బాగుంది, నాకైతే నిజంగా చాలా నచ్చింది వ్యూ అయితే. ఆ కొండలు, ఆ గుట్టలు, ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. అబ్బా నిజంగా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. అంటే మనం వాటర్ ఉంటే ఇంకా పైనుంచి చూసి వెళ్ళిపోతుండే, వాటర్ లేవు కాబట్టి ఇంకా కిందకి దిగి ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎవరైనా అంటే కుంటాల వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు, అంటే కొంచెం వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అయి ఉంది. బట్ ఏంటి అని అంటే ఇంకొంచెం వర్షాలు పడిన తర్వాత మీరు కనుక వెళ్తే అప్పుడు మీరు మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మంచిగా వాటర్ ఫాల్ చూడొచ్చు. సో అప్పుడు రండి. ఇక్కడ మేము ఇంకా నెక్స్ట్ దిగడం అయితే దిగేసాము. ఇంక ఇక్కడ ఉంది అస్సలు టాస్క్ ఎక్కడం. యాక్చువల్గా అంటే ఈ మెట్లు ఎక్కడం అనేది పెద్ద టాస్క్. అబ్బా నిజంగా పిల్లలైతే చాలా బాగా ఎక్కేసినారు మా పిల్లలు. అంత పెయిన్ అది ఇది ఏమని లేదు, కానీ ఇంకా మేమైతే వామ్మో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఎక్కాలరా బాబు, నేను అసలు ఎక్కుతానా లేదా ఇంక ఇక్కడనే ఉంటాను అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, అన్ని మెట్ల అసలు అనిపించింది. ఇంక ఇక్కడ మా ఆయన కామెంట్ చేస్తున్నాను నన్ను బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి. సో ఫైనల్గా ఇంకా రీచ్ అయిపోయినాము. చెప్పాను కదా మంకీస్ చూడండి ఎట్లున్నాయో అసలు. ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే బాగుంది, ఓకే. వాటర్ ఫాల్లో వాటర్ లేకున్నా ఎంజాయ్ అయితే చేసాము. నెక్స్ట్ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో మళ్ళీ నేను చెప్పా కదా అక్కడ ఒక స్టాల్ ఉంటుంది, ఇక్కడ ఒక వాటర్ బాటిల్ దొరకదు, అసలు ఏం దొరకదు అని చెప్పేసి. సో మళ్ళీ మేము రిటర్న్లో కూడా అక్కడ ఆగి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అట్లా ఏదైనా తీసుకొని వెళ్ళాము రిటర్న్లో కూడా. ఇక్కడ వీళ్ళంతా మా ఫ్యామిలీ వాళ్ళంతా, ఇంకా రాని వాళ్ళందరూ ఇక్కడ పైన కూర్చున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పేసి. సో ఇదే నేను చెప్పింది. ఇక్కడ వ్యూ, ఇక్కడ కూడా వ్యూ బాగుంది, మంచిగా చిల్ అవ్వచ్చు. బాయ్.